దీపావళికి పాత బ్యాంగిల్స్తో అయితే ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నాకు బాగా నచ్చింది, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కూడా. ఫస్ట్ నేనైతే 4 బ్యాంగిల్స్ తీసుకొని నేను చూపిస్తున్నట్టు ఒక ప్లేట్లో పెట్టుకొని ఇట్లా గమ్తో అటాచ్ చేసుకున్నాను. మట్టి బ్యాంగిల్స్ కదా, ఒకసారి గమ్తో అతుక్కోపోతే ప్లాస్టర్ చుట్టుకొని కూడా సేఫ్టీగా అయితే ఉంచుకోండి. నెక్స్ట్ ఒక కార్డ్బోర్డ్ తీసుకొని ఇలా 2 పీసెస్ లాగా కట్ చేసుకొని అయితే దీనికి కలర్స్ వేసుకున్నాను నేను, నిండుగా ఉంటుందని. దీనికి కలర్స్ వేసుకున్న తర్వాత గమ్ పెట్టుకొని కొంచెం నేను సన్నటి లేస్ ఉంటుంది కదా, డిజైన్ లేస్, అదైతే అతికించుకున్నాను. అది అతికించుకున్న తర్వాత అయితే దీని లుక్ ఇలా చేంజ్ అయింది. మనం ఇందాక గమ్తో బ్యాంగిల్స్ అతికించుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, ఇది చేసే లోపల అవి కూడా బాగా పర్ఫెక్ట్గా స్టిక్ అయిపోయి ఉంటాయి. తర్వాత వీటికి నేనైతే కలర్స్ వేసుకున్నాను. పెయింటింగ్ బ్లాక్ కలర్ యూజ్ చేశాను. నేను సేమ్ ఇలాగా 2 అయితే యూజ్ చేశాను. ఈ దీపావళికే కాదు, నార్మల్ డేస్లో కూడా చాలా బాగుంటాయి. ఇట్లాగా మొత్తం అంతా ఆరిపోయిన తర్వాత అయితే మనం ఇందాక కార్డ్బోర్డ్తో స్టిక్ చేసుకొని ఉంచుకున్నాం కదా, అదైతే గమ్ పెట్టుకొని అతికించుకొని ఇది కొంచెం డ్రై అయిన తర్వాత పైన ఒక దారం లాంటిది కట్టుకున్నాం అనుకోండి, హ్యాంగ్ చేసుకోవటానికి దీపావళికి చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ఇవి నేనైతే హ్యాంగ్ చేసుకొని వాటర్ దియాస్ అయితే పెట్టుకున్నాను. నాకైతే ఎంత ప్రెట్టీగా అనిపించినాయో, క్యూట్ గా భలే ఉన్నాయి. ఇంకా పెద్దది కావాలనుకుంటే ఇంకా పెద్దది సెట్ చేసుకోవచ్చు. మీరు ఈ దీపావళికి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. నచ్చితే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి.